థియేటర్ల బంద్ ప్రకటనలపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. థియేటర్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలన్నారు పవన్. శక్తుల వెనుక జనసేన వాళ్లు ఉన్నా చర్యలకు వెనకాడొద్దని ఆదేశించారు. థియేటర్ల బంద్ ప్రకటనలపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. థియేటర్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలన్నారు పవన్. శక్తుల వెనుక జనసేన వాళ్లు ఉన్నా సరే చర్యలకు వెనకాడొద్దని ఆదేశించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, జూన్ 12వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సంబంధించి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలోనే థియేటర్ల అన్నిటినీ కూడా బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించినట్లుగా వార్తలు రావడంతో ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికే దీనికి సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రికి ఆదేశాలు ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా సినిమాటోగ్రఫీ మంత్రి ఈ థియేటర్ల బంద్ వెనుక ఎవరున్నారనే దాని మీద విచారించాలని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ను ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ పూర్తి చేసి ఆ రిపోర్ట్ను కూడా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కందుల దుర్గేష్ ఎవరైతే సినిమాటోగ్రఫీ అదేవిధంగా టూరిజం మంత్రి ఉన్నారో ఆయన అందజేశారు. ఈ రిపోర్ట్ అందిన తరువాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని ఒక ప్రకటన విడుదల చేశారు. రిపోర్ట్ ఆధారంగా థియేటర్లో ఆహార పానీయాలు నాణ్యత ధరలపై నియంత్రణ చర్యలు ఉండాల్సిందే అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అయితే థియేటర్లు ఇష్టానుసారంగా ముఖ్యంగా మల్టీప్లెక్స్లు అదేవిధంగా పెద్ద థియేటర్లలో భారీ ఎత్తున రేట్లు ఉండడంతో చాలామంది థియేటర్లకు ఫ్యామిలీతో రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని చెప్పి భావిస్తున్న తరుణంలో ఈ రకమైనటువంటి నిర్ణయం అయితే డిప్యూటీ సీఎం ప్రకటించారు. సినిమా ఏదైనా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే రావాల్సి ఉంటుందని కూడా డిప్యూటీ సీఎం తన ప్రకటనలో తెలియజేయడం జరిగింది. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు దీన్ని సమన్వయం చేసుకోవాలని కూడా డిప్యూటీ సీఎం ఆదేశించారు. సినిమా హాళ్ల బంద్ వెనక శక్తులేంటి ఏమున్నాయి అనే దాని మీద కూడా ఏదైతే రిపోర్ట్ అందజేశారో దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన భావిస్తున్నారు. ఈ అవాంఛనీయ పరిస్థితులకు కారకుల్లో జనసేనకు సంబంధించిన వాళ్ళు ఉన్నా సరే వారిని వదిలిపెట్టడం లేదని కూడా డిప్యూటీ సీఎం తన ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణ పగడ్బందీగా చేపట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, మెరుగైన సేవలు ప్రేక్షకులకు అందించాలి, ముఖ్యంగా ప్రేక్షకుడే మహారాజు అనే విధంగా ఆయన ఆ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుని కొత్త చిత్రాలు విడుదల సందర్భంగా టిక్కెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు కాకుండా వారికి సంబంధించిన వ్యక్తిగత హోదాలో కాకుండా వాణిజ్య మండలి ద్వారానే చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి సంప్రదింపులు జరపాలని కూడా డిప్యూటీ సీఎం ఆ ప్రకటనలో స్పష్టంగా తెలియజేశారు. హరిహర వీరమల్లు తన సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా రావాల్సి ఉంటుంది. వ్యక్తిగత హోదాలు ఎవరు రావడానికి వీల్లేదని కూడా డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది. చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇందులో తమ భేదాలే ఉండవు, తన సినిమా అయినా సరే అదేవిధంగా ముందుకెళ్తుందని కూడా చెప్పడం జరిగింది. ప్రేక్షకులు సినిమా హాల్ వరకు రావాలంటే మాత్రం టికెట్ ధర కంటే కూడా సినిమా హాల్లో పాప్కార్న్ అదేవిధంగా మంచినీళ్ళ బాటిళ్ల ధరలు అధికంగా ఉంటున్నాయి. శీతల పానీయాలు చివరకు మంచినీళ్ళ సీసా ధరలు కూడా భారీగా ఉండడమే ప్రేక్షకులు రాకపోవడానికి కారణమని భావించిన డిప్యూటీ సీఎం వాటి ధరలు ఎంత ఉన్నాయి, ఎంతకు విక్రయిస్తున్నారు అనే దాని మీద కూడా ఒక నిఘా ఉండాలని కూడా డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది. అసలు వాటిలో ఉండే నాణ్యతా ప్రమాణాలు ఏమిటనే దాని మీద కూడా పరిశీలించాలి. ముఖ్యంగా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అందరూ వెళ్ళి వాటిని పరిశీలించాలని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కూడా ఆ ప్రకటనలో చెప్పడం జరిగింది. ధరల నియంత్రణ కూడా చేపట్టాలి అని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు అదేవిధంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఏదైతే ఆహార పదార్థాలు శీతల పానీయాల వ్యాపారంలోనూ ఏదైతే ఏకస్వామ్యం నడుస్తోంది దీనిపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది అని కూడా గుత్తాధిపత్యం ఉంది, దీనిపైన కూడా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని కూడా పవన్ కళ్యాణ్ ఆ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా వచ్చి సినిమా చూడాలి, పానీయాలు ధరలు చూసి వారు వెనుకంజ వేయని పరిస్థితి ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద థియేటర్ల
సంబంధించి సంపూర్ణ ప్రక్షాళన దిశగా అయితే ఏపీ ప్రభుత్వం నడుస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. డిప్యూటీ సీఎం కు కందులు దుర్గేష్ ఏదైతే సినిమాటోగ్రఫీ మంత్రి తన నివేదికను అందజేశారో ఆ నివేదిక ఆధారంగా ఆయన ఈ ప్రకటన విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రకటనలోని ప్రతి అక్షరం కూడా తూచా తప్పకుండా అమలు చేయాల్సిందే అని కూడా ఆయన స్పష్టం చేశారు. అటు వ్యక్తిగత హోదాలో తనకు ముఖ్యమంత్రి తెలుసు, డిప్యూటీ సీఎం తెలుసు అని ఎవరు రావడానికి వీల్లేదు. ఎవరైనా సరే చిత్ర వాణిజ్య మండలి ద్వారా మాత్రమే వచ్చి తమ యొక్క అర్జీలు ఇవ్వాలి టికెట్ పెరుగుదలకు. తన సినిమా విషయంలో కూడా దీనికి ఏమీ మినహాయింపు కాదని కూడా స్పష్టం చేశారు. సినిమా థియేటర్లో పారిశుద్ధ్యం కావచ్చు, అదేవిధంగా తినుబండరాల రేట్ల విషయంలో కొందరే గుత్తాధిపత్యం నిర్వహిస్తున్నారు. కాబట్టి అక్కడ అందుతున్నటువంటి ఆహార పదార్థాల్లో క్వాలిటీ ఎంత, క్వాంటిటీ ఎంత, దాని రేట్ ఎంతో వాస్తవానికి ఉంది, ఎంత అమ్ముతున్నారనే దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా డిప్యూటీ సీఎం అయితే స్పష్టమైన ప్రకటన చేశారు. ఒక రకంగా సినీ పరిశ్రమకు ఇది చాలా శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే థియేటర్లో ధరలు చూసి ప్రేక్షకులు వెనకడుగు వేస్తున్న తరుణంలో ఇటువంటి నిర్ణయం అయితే ప్రకటించడం హర్షించదగ్గ పరిణామం అని ప్రేక్షకులు అయితే మాత్రం చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.